అన్న రైతన్నలకు నమస్కారం అన్న. పైనైతే కనిపించే పురుగు వచ్చేసి యాసిడ్ పురుగు అంటారు దీన్ని. ఒక ఊరిలో వచ్చేసి కూలి పని చేసుకునే వాళ్ళకైతే నర్సరీ దగ్గర పూల మొక్కలు అనేది దించుతూ ఆ లోడింగ్ అనేది చేసే వాళ్ళకనేది పూల మొక్కల్లోనైతే చాలా పురుగులు అనేది ఇవైతే వచ్చి మన బాడీ మీద అనేది కొరకడం అయితే జరిగింది. కొరికిన వెంటనే అనేది మంట, దురద, బొబ్బులు అనేది పోవడం అయితే జరిగింది. వాళ్ళు వచ్చేసి దీన్ని మనం కొరికినప్పుడు అనేది ఏం చెప్తున్నారంటే దీన్ని మనం కొరికినా కూడా అనేది దాన్ని ఇట్లా తీసేయాలన్నమాట. తీసేస్తేనే ఏం కాదు, దాన్ని చంపడం వల్ల అయితే యాసిడ్ అయితే ఫామ్ అయ్యి పెయి మీద బొబ్బులు అనేది పోతాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ పురుగులు వచ్చేసి చాలామంది రైతులు అనేది వీటిని చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా పని చేసేటప్పుడు పొలాల్లోన సంచులు కానివ్వండి, వర్షాలు వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఇవి మామూలు లైటింగ్ పురుగులు కానీ లైటింగ్లు కాటికని అయితే మనము దీపాలు కానీ కరెంటు కానీ లైట్ ఉన్నప్పుడు అనేది వాటి దగ్గరికి అనేది ఇవి చాలా అయితే వస్తాయి. మనం ఎక్కడైనా పొలాల దగ్గర కూడా అనేది అయితే మనం సంచులు కానివ్వండి ఏంటివన్నా మనము పని చేసుకునేటప్పుడు అయితే పెట్టుకుని ఉంటాం కదా, అలాంటి సంచుల కింద కానివ్వండి ఇలాంటి పురుగులు అనేది అయితే చాలా అనేది అయితే లేస్తాయి. ఒకలాగైతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒకవేళ బాడీ మీదకి ఎక్కి కొరికినా కూడా వీళ్ళైతే దాన్ని చంపకూడదు. చంపడం వల్ల యాసిడ్ అయితే ఫామ్ అయ్యి బొబ్బులు అనేది అయితే పోతాయని వీళ్ళైతే చెప్తున్నారు. దీన్ని మన మన రైతులు అనేది అయితే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఈ పురుగు అనేది అయితే చాలా ఇప్పుడైతే ట్రెండింగ్లో అయితే నడుస్తుంది యాసిడ్ పురుగు అని. చాలామందికి అనేది అయితే తెలిసే ఉంటుంది.